హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. ఐడియా నెంబర్ 1, వంట చేసేటప్పుడు ఏంటంటే కూరలు కానీ రైస్ కానీ ఏదైనా వండేటప్పుడు గరిటెతోటి కలుపుతూ ఉంటాం కదండి మధ్య మధ్యలో. అలా మనం ఆ గరిటె ఏంటంటే ఎక్కడ పెట్టినా కానీ కాలిపోతూ ఉంటుంది. ఇలా మనం డైరెక్ట్గా కళాయిలో పెట్టినా కానీ లేదంటే సైడ్ పెట్టినా కానీ ఏంటంటే అది నిలబడకుండా అలా ఉంటుంది. కాబట్టి అలాంటిటప్పుడు జస్ట్ మనం ఇలా స్టీల్ బట్టల క్లిప్ను ఒకటి తీసుకొని కళాయికి చక్కగా ఇలా హ్యాండిల్కి దగ్గరలో పెట్టేసుకున్నామంటే మనం గరిట ఎక్కడ పెట్టక్కర్లేకుండా చక్కగా ఇలా సైడ్కే పెట్టేయచ్చండి. అప్పుడు మనకి వేడి తగలకుండా ఉంటుంది. మనకి చాలా ఒక ఆర్గనైజర్ లాగా వంట చేసేటప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. చూసారు కదా అంత చక్కగా పెట్టుకోవడానికి బాగుందో. ఐడియా నెంబర్ 2, ఓల్డ్ సాక్స్ వేసుకొని సాక్స్ ఉన్నట్లయితే కనుక దాన్ని ఏం చేయాలంటే పైన వైపు అలాగే కిందన వైపు నేను వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మిడిల్లో కట్ చేసుకున్న ఈ పార్ట్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మోకాలు నొప్పులున్న వాళ్ళు లేదంటే అప్పుడప్పుడు బెనికినట్లుగా అవుతూ ఉంటుంది కదండి, స్టెప్స్ ఎక్కినప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ. అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటివి వేసుకున్నట్లయితే సపోర్టివ్గా ఉంటుందన్నమాట. మనకి బయట మార్కెట్లో ఇలాంటి సపోర్టర్స్ ఏంటంటే అమ్ముతూ ఉంటారు. అవి కొనాల్సిన పని లేకుండా ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా టైట్గా పట్టుకుని ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐడియా నెంబర్ 3, బజార్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి పెద్ద బ్యాగ్ అనేది మనం తీసుకువెళ్ళకుండా వెళ్ళిపోతూ ఉంటాం కదండి. అలాంటిటప్పుడు కవర్స్లో ఇలా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది కదా. ఈ కవర్స్ ఏంటంటే అన్ని కవర్లు పట్టుకోవడం వల్ల ఏంటంటే పట్టుకున్నామని చెప్పేసి ఒక్కొక్క కవర్ వదిలేయడము, లోపల ఉన్న ఐటమ్స్ పడిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవడము, పర్స్ పట్టుకోవడము, మనీ అది తీసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ ఐడియాని ఫాలో అవ్వండి, చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సాక్స్ కట్ చేసాం కదండి, పైన పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ని తీసుకోవాలన్నమాట. దాన్ని తీసుకుని ఈ కవర్స్ అన్నిటినీ కూడా ఒకే చోటకి దగ్గరికి తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించినట్లుగా ముడి వేసేసుకున్నట్లయితే టైట్గా ఫిక్స్ అయిపోతుంది. దీనిని మనం హ్యాండ్కి వేసుకోవచ్చు, లేదంటే చేతితోటి పట్టుకున్నా కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. హ్యాండ్కి వేసేసుకున్నట్లయితే మనం పర్స్ పట్టుకున్నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నా మనీ ఇచ్చేటప్పుడు కానీ ఇబ్బంది లేకుండా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే మనకి ఇది స్మూత్గా ఉంటుంది కాబట్టి హ్యాండ్కి ఏమీ పెయిన్ రాకుండా చాలా బాగుంటుంది. చేతికే కాకుండా మనం బైక్కి కూడా హ్యాండిల్ని తగిలించుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. దీనిని హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకున్నామంటే మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఐడియా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 4, రైస్ వండేటప్పుడు ఏంటంటే మనం మూత అనేది పెడుతూ ఉంటాం కదండి. అలాంటిటప్పుడు ఏంటంటే వాటర్ అనేది బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. పైకి మనం సిమ్లో పెట్టినా కూడా వాటర్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది. కిందకి పడిపోయి స్టవ్ అది ఆరిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. అలాంటిటప్పుడు ఏంటంటే చక్కగా ఇలా స్టీల్ క్లిప్ని తీసుకుని దీనికి పెట్టుకున్న తర్వాత ఇలా పైన మూత పెట్టుకున్నట్లయితే వాటర్ అనేది స్టవ్ మీద పడకుండా అలాగే క్యాప్ కూడా ఉంటుంది కాబట్టి చక్కగా మనకి రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. కొన్ని కూరలు చేసేటప్పుడు కానీ అలాగే సాంబార్, రసం ఇలాంటివి చేసేటప్పుడు కానీ ఈ ఐడియా బాగా ఉపయోగపడుతుంది. ఐడియా నెంబర్ 5, ఈ చెప్పులు కొత్త చెప్పులండి. ఆన్లైన్లో తీసుకున్నాను. వారం రోజులు వాడానమాట. తర్వాత ఏంటంటే కింద నుంచి కుక్క వచ్చి ఆ కుక్క మొత్తం పైన గోడంతా కూడా ఇలా ఒకటి కొరికేసింది. దానివల్ల ఏంటంటే వేసుకోవడానికి పనికి రాకుండా అయిపోయిందనమాట. కొద్ది రోజులైతే పక్కన పెట్టేశాను, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇష్టంగా కొనుక్కున్నాను అనమాట. డైలీ వేర్కి మెత్తగా కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పేసి కొనుక్కున్నాను. ఇలా జరిగిందనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే మనకి చెప్పంతా కూడా అరగకుండా బాగుండి పైన గోడ వరకు పోయి లేకపోతే పాత మోడల్లో ఉన్నా కూడా ఈ ఐడియా అందరూ యూజ్ చేసుకోవచ్చండి. దానికోసం ఏంటంటే ముందుగా కటింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ కటింగ్ పాయింట్స్ దగ్గర ఏంటంటే నేను ఇలా ప్లాస్టర్ టేప్ వేసుకున్నానండి. ఏ కలర్ వేసుకున్నా పర్వాలేదు, బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ వేసుకుంటున్నాను. ఇలా ఎక్కడైతే మనకి కుక్క కొరికింది అనుకున్నానో ఆ ప్లేస్ అంతా కూడా కవర్ చేసేసాను ముందుగా ప్లాస్టర్ టేప్ తోటి. తర్వాత నార్మల్గా కొంచెం లావుగా ఉండే దారాన్ని తీసుకున్నానండి. మనకి ఇలాంటివి దారప్రియులు అమ్మే షాప్ ఉంటుంది కదా, ఆ షాప్లో దొరుకుతుంది అనమాట. చాలా తక్కువ కాస్టే ఉంటుంది. దీన్ని తీసుకున్నాను నేను. దీని ప్లేస్లో సన్నగా ఉండే ఊల్ దారం కూడా తీసుకోవచ్చండి. మీకు నచ్చిన కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే బ్లాక్ అయితే బాగా సూట్ అవుతుందని బ్లాక్ తీసుకున్నాను అనమాట. దీన్ని ఒక ప్లేస్లో నాటు వేసేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించినట్లుగా దీని చుట్టూరు కూడా రోల్ చేసుకోవాలి. అంటే దగ్గరగా ఒకదాని పక్కన ఒకటి థాడ్ అనేది ఈ దారం అనేది వచ్చేటట్లుగా చుట్టుకోవాలన్నమాట. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఒకదాని పైకి ఎక్కిపోయినట్లు అలా కాకుండా పక్కనే వచ్చేటట్లుగా చుట్టుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ మనకి ఏంటంటే చెప్పులు పాడైపోకుండా చక్కగా నీట్గా వేసుకోవడానికి మళ్ళీ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ ఐడియాని షేర్ చేస్తున్నాను.
ఫైనల్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. లేటెస్ట్ మోడల్లా రెడీ అయిపోయినాయి అనమాట. ముందు పాడైపోయని చెప్పేసి బాధపడ్డారు, కానీ ఇప్పుడైతే ఇలా చేసుకోవడం వలన ఏంటంటే చాలా అందంగా రెడీ అయిపోయినాయి. ఇంకా ట్రెండీగా కాస్ట్లీగా మనకి రెడీ చేసుకోగలిగాను అనమాట. మీరు ఫైనల్గా చూస్తే మీకే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా డెఫినెట్గా ఇలాంటివి పాత వాటి మీద ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్నట్లయితే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదండి ఎంత నీట్గా ఉందో. ఇంకొంచెం అందంగా ట్రెండీగా ఉండడం కోసం నేను షో బటన్స్ కూడా రెడీ చేసుకున్నాను. ఈ ఐడియా మీకు కావాలనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేస్తాను ఎలా రెడీ చేసుకోవాలో. మన ఇంట్లో షో బటన్స్ డ్రెస్సెస్కి, ఫ్రాక్స్కి ఇలాంటి వాటికన్నిటికి యూజ్ చేసుకోవచ్చు. వీటిని గమ్ము పెట్టుకుని పైన స్టిచ్ చేసేసుకుంటే చాలా చాలా అందంగా ఉండే కొత్త చెప్పుల్లా మనకి రెడీ అయిపోయినాయి అనమాట. చూసారు కదా, వేసుకుంటే చాలా అందంగా ఉన్నాయి. మరి ఈ ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.